రాజంపేట మండలం కుచవారిపల్లి. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. మేము పొద్దున్నే 8:40 కట్టా నేను షాప్లో పని చేస్తాను. షాప్కి వెళ్ళాము. మధ్యాహ్నం అన్నం టైంకి వచ్చేసరికి ఇంటి దగ్గర ఇట్లా మా బీరువా పగలు కొట్టేసి డబ్బులు అంత నగలు ఉంటే వెళ్ళిపోయారు సార్. ముందు వాళ్ళు ఎవరో పట్టుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము సార్. మేము పని చేసుకొని బతుకునే వాళ్ళం. మేము ఇట మాదిరి చేసినారు. మేము ఎంత కష్టపడితే వస్తుంది సార్. అవన్నీ పోయినాయి సార్. మా వస్తువులు కొంచెం డబ్బు నిండిపోయినాయి. ఇందులో 2 జతలు కమ్మలు ఉన్నాయి సార్. 2 జతలు కమ్మలు, మా చిన్న మాటీలు ఉన్నాయి, చెవులో పెట్టిన మాటీలు, ముక్కుపడి ఉండే పోగులు, అవి చిన్న చిన్న వస్తువులు అన్నీ, ఉంగరాలు 2 బీరువాలో పెట్టుకొని ఉన్నాం సార్. మేము ఎక్కడికైనా వెళ్తే వేసుకుంటాం, లేకపోతే బీరువాలో పెట్టుకుంటాం. అవి కూడా తీసుకొని వెళ్ళిపోయినారు. డబ్బులు 7,000 ఉంది సార్. డబ్బులు కూడా పోయింది సార్. అది పని చేసుకొని పెట్టుకున్నాను సార్. మాకు న్యాయం చేయాలని అడుగుతున్నాము. మండలం కుజవారిపల్లి పంచాయతీలో కుజవారిపల్లి గ్రామంలో ఉదయం నేను 11:30 మా ఇంటి నుంచి పని మీద బయటకు వెళ్ళినప్పుడు మ్యారేజ్ ఫంక్షన్ అటెండ్ కావాల్సిన టైంలో అటెండ్ అయ్యాము. ఆ టైంలో మా ఇంటికి దొంగతనం జరిగింది. బయట బేగం బగలు కొట్టారు. ప్లస్ పోతే ఇంట్లో ఉండే బంగారు, అక్కడ ఉండే క్యాష్ అంతా పోయింది. క్యాష్ వచ్చి సుమారుగా 1,00,000 రూపాయల క్యాష్ ఉంది. బంగారు వచ్చి కమ్మలు వచ్చి 4 జతల కమ్మలు, ఒక నెక్లెస్, ఒక హారం ఒకటి పోయింది చిన్నది. పోతే క్యాష్ అంతా తీసుకెళ్ళిపోయారు. బీరువాళ్ళన్నీ పగలగొట్టి పెట్టారండి. ఉండే బట్టలన్నీ చిల్లాపల్లా చేసి పెట్టేశారు అన్నీ ఇంట్లో. నా పేరు గోపాల్ నాయుడు.